పా ఏం పోస్టులప్పా, ఎక్కడి నుంచి దొరుకుతుంది వీళ్ళకి? ఏం ఎడిటింగు! అయ్యో అప్పా, ఇలా చూస్తూ ఉంటే టైం పోయిందే తెలియకుండా పోతుంది. అయ్యో అప్ప, ఏం ఎడిటింగ్ చేస్తారప్పా? ఏం సోషల్ మీడియా! అబ్బా, ఇంత అప్డేట్ అయిపోయిందే. అయ్యో, చూసుకుంటూ టైమే చూసుకోలేదే. ఏం ఇంత టైం అయిపోయింది? ఒక పని కూడా చేయలేదు ఇంత టైం అయినా. ఏం చేయాలి ఇప్పుడు? ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనుకొని కూర్చొని టైం అయిపోయిందప్ప. థూ, ఏం చేయాలి? ఏం పని అవ్వలేదు ఇంట్లో. ఎలా సోషల్ మీడియానే చూస్తున్నా కదా, ఒక పోస్ట్ పెడదాం, పెళ్ళి కొడుకు ఇంటర్వ్యూ అని. ఎవరైనా బక్రా రావచ్చేమో, చూద్దాం నా లక్ ఎలాగుంది అని. ఒక యాడ్ అయినా పెట్టేద్దాం, సరిపోతుంది. పెళ్ళి కొడుకు ఇంటర్వ్యూ, ఒక పోస్ట్ పెట్టి అప్లోడ్ చేసేస్తాం. అడ్రస్, ఫోన్ నంబర్, ఎంటర్. పోస్ట్ అయిపోయింది. చూద్దాం ఎవరైనా వస్తారేమో. చీదీనమ్మా జీవితం. జాబ్ లేదు 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 అనుకొని చెప్పి ఎలాగో కష్టపడి జాబ్ తెచ్చుకున్నా, మంచి శాలరీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమో ఇప్పుడు పెళ్ళి మీద పడ్డాం. పెళ్ళి 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 పెళ్ళి. చీదీనమ్మా జీవితం. ఎక్కడ చూసినా అమ్మాయే సెట్ అవ్వట్లేదు. ఏం చేయాలి దేవుడా? లేదు, ఏం చేయాలి? ఇదేంటిది? ఇంటర్వ్యూ ఫర్ పెళ్ళి కొడుకు జాబా? ఏంటి ఈ మధ్య ఇలా కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారా? సరే, ఎలాగో అడ్రస్ ఇచ్చారు కదా, సరే ఒకసారి పోయి అదృష్టం అన్నా పరీక్షించుకుందాం. చూద్దాం, కనీసం ఎక్కడైనా అమ్మాయి దొరుకుతుందేమో, పెళ్ళన్నా చేసుకుందాం. చూద్దాం. దేవుడా దేవుడా దేవుడా, కనీసం ఎక్కడైనా అమ్మాయి సెట్ అయ్యేలా చూడు దేవుడా. పోతున్న ఇంటర్వ్యూకి కాపాడు ప్లీజ్. అమ్మాయిని సెట్ చేయి. ఏంటప్పా, ఒక్కడు రాలేదు? పోస్ట్ పెట్టి ఎంత టైం అయిపోయింది? ఒక్కడైనా వస్తాడేమో, ఎవడైనా ఒక్కడు బక్రా దొరుకుతాడేమో నేను చూస్తుంటే. ఏమో ఎవ్వరూ రాలేదు. ఎవరైనా వస్తారో లేదంటే నేనే పని చేయాలి వస్తుందో. అయ్యో దేవుడే, ఎవరైనా దొరుకుతాడేమో అని అన్ని పని వదిలేసుకుని కూర్చున్నా. మా దేవుడా, కనీసం ఈ మ్యాచ్ అయినా ఓకే అయితే బాగుండు. స్వామి గణేష. ఏమవుతుందో ఏమో, కనీసం ఈ మ్యాచ్ అన్నా సెట్ అయ్యేలా చూడుతండ్రి దేవుడా. కరెక్ట్గా వచ్చానో లేదో, ఏం అడుగుతారో ఇంతకీ ఇంటర్వ్యూలో ఏమో. మొత్తం సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని వచ్చిన, చూద్దాం ఏమవుతుందో. హలో, మై కమిన్ మేడం? మై కమిన్ మేడం? ఎస్, కమిన్. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి, పేరేంటి? నా పేరు శేఖర్ మేడం. ఏమి జోకరా? జోకర్ కాదు మేడం, నా పేరు శేఖర్ మేడం. ఓ శేఖర్, సారీ. సరే, కంటిన్యూ చేయండి. నా పేరు శేఖర్ మేడం. నేను బీటెక్ చదివాను. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా మేడం. 1 lakh వరకు శాలరీ వస్తుంది నాకు. అదన్నీ కామన్ అయ్యా ఈ కాలంలో. ఎవరైనా ఇప్పుడు బీటెక్ అంటే ఏం పట్టించుకోరు. బీటెక్ అని ఇప్పుడు ఏమంటారు, ఎక్కడ చూసినా ఒక రాళ్ళు తీసుకొని ఈ సిటీలో పడేసిన బీటెక్ చదివిన వాళ్ళ మీద పడుతుంది. అంత మెంబర్స్ ఉన్నారు ఈ కాలంలో. బీటెక్ అని విన్నారయ్యా? వేరే ఏమైనా స్కిల్ ఉంటే చెప్పు. స్కిల్స్ అంటే మేడం, నాకు C++, జావా, వరాకిల్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ తెలుసు మేడం. నువ్వు వచ్చింది ఏ దానికయ్యా? నువ్వు చెప్పడం ఏంటి? నువ్వు వచ్చింది పెళ్లి కొడుకు ఇంటర్వ్యూ కదా నువ్వు వచ్చింది. అవును మేడం. అంటే మరి ఇదన్నీ అవసరమా? ఇదన్నీ ఈ స్కిల్ అని అడగరయ్యా ఇక్కడ. అంటే నాకు తెలిసిన స్కిల్స్ అవే మేడం. ఇంట్లో ఏమైనా పనికొచ్చే స్కిల్స్ ఉంటే చెప్పండి. పనికొచ్చే పని ఏమైనా చేస్తారా? ఏమైనా వస్తుందా మీకు? ఇంట్లో పనులు చెప్పండి. ఇంట్లో పనులు అంటే అదే కొంచెం తెలుసు మేడం. నాకు అంత పర్ఫెక్ట్ రాదు, కొంచెం తెలుసు. కొంచెం తెలిస్తే ఎవరయ్యా పిల్లలు ఇస్తారు? ఇప్పుడు పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకే పిల్లలు దొరకడం కష్టము.
అయ్యో ఇలా పర్లేదు మేడం, నేను నేర్చుకుంటాను మేడం కొంచెం కొంచెం. సరే సరే, ఒక మంచి ఫొటోస్ అయినా కావాలి. ఫొటోస్ అయినా ఉన్నాయా? ఫొటోస్ గిటోస్ తీసుకొచ్చినారా? ఫొటోస్ అంటే ఎలా మేడం? డ్రెస్ నీట్గా ఫార్మల్ అలానా? అలా పెట్టుకుంటే ఎవరయ్యా ఈ కాలంలో పిల్లలు ఇస్తారు? నేను చెప్పినంటే వినండి, చెప్పినంటే ఫొటోస్ తీపించుకోవచ్చండి. మీకు సూపర్గా ఉన్న ఫిగర్ని నేను మీకు సెట్ చేసి ఇస్తా. అవునా మేడం? ఎలా మేడం, ఎలాంటి పోజులు కావాలి చెప్పండి. ఫస్ట్ మీకు పని పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వచ్చిన పిల్లలు ఏం చూస్తారన్నారు? పని ఎంత వచ్చు, ఎలా పని చేస్తాడు, ఎంత రుచిగా వంట చేస్తాడా, హౌస్ ఎంత నీట్గా పెట్టుకుంటాడు, బౌల్ కడగాలి, బోకలు గీకలు అన్నీ కడగాలి, బట్టలు వాష్ చేయాలి. ఇదన్నీ నేర్చుకోవాలయ్యా. ఇట్లుంటే ఎవరు పిల్లలు ఇస్తారు? పర్లేదు మేడం, నేను నేర్చుకుంటాను మేడం, నెమ్మది సరే చూద్దాం ఎలా చేస్తారు, ఒకసారి చూద్దాము. ఆ పొరక తీసుకొని కొంచెం ఇటు ఇటు అనండి, చూద్దాం. ఒకసారి ట్రయల్ చేయండి చేయండి. సరే మేడం, ఇప్పుడే చూపిస్తాను మేడం. ఉండండి, ఇస్తా. ఓకే, తీసుకోండి. మేడం క్లీనింగ్ మొత్తం అయిపోయింది మేడం, ఇంకా నాకు పిల్లని ఇస్తారా మేడం? ఈ పని చేసిన దానికి పిల్లలు ఇచ్చింటే ఊరు మొత్తం అందరూ పొరక తీసుకొని తిరుగుతున్నారయ్యా. పిల్లలు కావాలని ఎవరిన మా దగ్గర వస్తున్నారు? ఇదొక్కటి చేస్తే సరిపోదు, ఫ్లోర్ అన్ని క్లీన్ చేయాలి. ఎట్లా చేస్తావు చూడాలి కదా. నీకు పిల్లని ఇవ్వాలి అంటే నాకు ఫస్ట్ నీ మీద నమ్మకం రావాలి. నీ గురించి నేను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. నువ్వు ఇట్లా చేస్తావు మంచివాడని. నాకెలా తెలుస్తుంది? నీ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోరా, చూద్దాం ఎట్లా చేస్తావు. సరే మేడం, చేస్తాను మేడం. మేడం క్లీనింగ్ మొత్తం అయిపోయింది మేడం. ఓకేనా మేడం? పిల్లల్ని సెట్ చేస్తారా మరి? ఇంకా ఈ మాత్రం చేసిన దానికి పిల్లలు ఇస్తే ఏమయ్యా, ఎలాగిస్తారు? ఈ మాత్రం చేస్తే ఇంకా మిగిలిన పనినెలా నీ చేసుకొని పిల్లని చేస్తుంది అనుకున్నావా? వేరే బౌల్ వాష్ ఎవరు చేస్తారు? వంటలు నేర్చుకోవాలి నువ్వు. ఇప్పుడు బౌల్ వాష్ చేసేసే చాలు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వంటలు చేసి చూపించాలి నువ్వు. ఇప్పటికేనే అయిపోతుంది అనుకోవద్దు ఇంటర్వ్యూ. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది కంప్లీట్ చేశాక నీకు పిల్లలు ఇస్తారు. అంటే అర్జెంట్ ఎందుకు నీకు? బౌల్ వాష్ ఒకటి చేసి చూపి, ఎలా చేస్తా చూస్తా. అది అయినాక నీ ప్రొఫైల్ని నేను పిల్లకి పంపిస్తా. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నీకు చెప్తా. ఏంటి మేడం, బౌల్ వాష్ కూడా మేమే చేయాలా? ₹1,00,000 శాలరీ మేడం, ఇవన్నీ చేయడానికా మేము ఉండేది? అయ్యో వింటుంటే బాగానే చెప్తారు మేడం మీరు. ఇలాంటిదన్నీ చేస్తేనే పిల్లలు ఇస్తారయ్యా, లేదంటే ఎవరు ఇస్తారనుకున్నావు నువ్వు? నేను ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అప్డేట్ అవ్వాలి నువ్వు. ఈ జనరేషన్ నీకు తెలియదు అయ్యా. జనరేషన్ పిల్లలు ఏం పని చేస్తారు, ఎలాంటి బాయ్స్ని, ఎలాంటి హస్బెండ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నీకేం తెలుసు? ఇదన్నీ నేర్చుకుంటేనే పెళ్ళి అవుతుంది, లేదంటే పెళ్ళి లేదు. అదేమీ లేదు. చూడ, నీ ఇష్టం. కావాలి పెళ్ళి అవ్వాలి, పిల్ల కావాలి అంటే పని చేయాలి, లేదంటే నీ ఇష్టం. సరే మేడం, పర్లేదు. అయితే మీకోసం ఇదొకటి చేస్తాను నేను. ఇక ఖచ్చితంగా నాకైతే మ్యాచ్ సెట్ చేయాలి. చూడండి మరి, మీదే బాధ్యత. ఓకే, నీకు ఆ టెన్షన్ ఎందుకు, నేను సెట్ చేస్తా. సరే మేడం, రండి, ఎక్కడో చూపించండి, నేను చేసి చూస్తాను. చూడు, ఇక్కడ సెల్ఫ్ మొత్తం అన్ని క్లీన్ చేసేసి, సింక్లో ఉన్నదన్నీ ఖాళీ చేసి, అక్కడ కూడా క్లీన్ చేసి, బౌల్ వాష్ చేసి, ఈ బౌల్స్ అన్నీ సర్ది పెట్టి అన్నీ నీట్గా ఉండాలి. చూస్తుంటే పళ అంటుండాలి. అట్లా క్లీన్ చేయాలి. ఒకటేసారి చెప్తున్నా, మళ్ళీ చెప్పను. ఇంటర్వ్యూ ఉంటే ఇట్లే ఉంటుంది. మొత్తం క్లీన్ చేసి ఎప్పుడు పర్ఫెక్ట్ అనిపిస్తుందో అప్పుడు నీ ప్రొఫైల్ని ఆ అమ్మాయికి పంపిస్తా. ఓకేనా? ఇదన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు మా ఇంట్లో నేను పని మనిషిలా బ్రతకడం కోసం పెళ్లి చేసుకోవాలా? నాకు ఈ పెళ్ళి వద్దు, పెళ్ళం వద్దు, నాకేమీ వద్దు. నా ఫైల్ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. లైఫ్ లాంగ్ బ్యాచిలర్గానే ఉంటా కదా తప్ప నేను పెళ్ళి వద్దు, ఏమొద్దు. నాకు లైఫ్లో అసలు ఈ గోలనే నాకు అవసరం లేదు. ఈ బతుకు అమ్మమ్మ వద్దు, నాకు వద్దనే వద్దు, నేను వెళ్ళిపోతా. ఆగు, ఎక్కడికి పోతున్నావు? ఆగోయ్యా, ఆగు. పోయినాడా? ఇంకొక పని ఉన్నింది. ఆ ఒక్క పని కూడా చేసిపోయింటే అన్ని పనులు అయిపోతుంది. అదొక్క పని నేనే చేయాలి వచ్చింది.
సరే చూద్దాం, రేపు ఇలాగే ఇలా చేసి ఆ పనిని ఎవరైనా ఒక బక్రా సిక్తాడేమో ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్. ఎలాగుంది మా వీడియో అనేసి కమెంట్ మూలక తెలిసి